సినిమాలో హీరో హీరోయిన్ కిరణ్ అబ్బవరం అండ్ చాందిని చౌదరి నాతో ర్యాపిడ్ ఫైర్ ఆడడానికి సమ్మతమే అన్నారు. సో లెట్స్ సీ. రెడీ? సమ్మతమేనా? సమ్మతమే. ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి? కిరణ్. ఓకే. సో ఎప్పుడన్నా లవ్ లెటర్ రాసారా? రాశాను. ఏమని రాశారు? ఎంత రాశారు? ఎంత మందికి రాశారు? 7th క్లాస్లో రాసా, కానీ నా కోసం కదా, మా మామిడికి రాయిచ్చా. నేను చాలా బాగా అప్పుడు ఏదో ఎక్స్పర్ట్ అనుకోని. సేఫ్ ఆన్సరా? నిజమేనా? నిజంగా Okay. నేను రాయిచ్చా. ఇంకా ఉంది అంటే, ఇంకా ఉందంటే తను చెప్పడం ఇవన్నీ జరిగాయి. వాళ్ళ లవ్లో ఉన్నారు ఇంకా. ఓకే. పెళ్ళైందా? వాళ్ళిద్దరికి అవ్వలే ఇంకా అనుకుంటున్నాం. చూద్దాం. ఓకే. సో మీరు ఎవరికి రాయలేదా? రాయలే. ఎప్పుడు రాయలే. ఒక్కసారి. అంటే లవ్ లెటర్ రాసే టైంకి అంత లేదు, ఆ జ్ఞానం లేదు. ఇప్పుడు టెక్స్టింగ్ వచ్చిన తర్వాత ఆ జ్ఞానం వచ్చింది. సో చాంద్రి నేను రాసా, కానీ ఎప్పుడు ఇవ్వలేదు. బికాజ్ నాకు అప్పట్లో కష్టంగా ఉన్నా నమ్మటానికి అప్పట్లో కొంచెం బాగా సిగ్గుగా ఉండేది, సిగ్గు ఎక్కువ అనమాట. ఓకే. సో అలా అని చెప్పి రాసి ఇంట్లో పెట్టుకుంటారా? రాసి నిజంగా దాచిపెట్టుకున్నా ఇంట్లో. ఎత్తుతే బాగా ఎత్తుతే దొరుకుతుంది ఎక్కడ దగ్గర. సో దొరకలేదు ఇంట్లో అయితే ఇప్పుడు వరకు అని ఎక్కలేదు. సో దాచుకోవడంలో చాలా ఎక్స్పర్ట్. అలానేం కాదులే, అంటే ఏమో దొరికే ఉంటదేమో, నాకేం తెలుసు. బట్ Okay. ఎవరైతే తీయలేదు ఇప్పుడు వరకు, ఎవరు నన్ను అడగలేదు దాని గురించి. ఓకే. ఇది ర్యాపిడ్ ఫైర్, సో టకటక అడుగుతాను. వియర్డ్ ప్రపోజల్ యూ ఎవర్ గాట్? వీడ్ ప్రపోజల్ ఎప్పుడైనా వియర్డ్ ప్రపోజల్ వచ్చిందా? నాకు వచ్చిన వేడ్ ప్రపోజల్ ఏంటంటే, నువ్వు తిరిగి కట్నం ఇస్తానంటే నేను పెళ్లి చేసుకుంటాను. ఒక వేడ్ ప్రపోజల్ వచ్చి సో నువ్వు చెప్పేశారా? నో చెప్పి ఆఫ్ కోర్స్. ఆబ్వియస్లీ. సో వియర్డ్ ప్రపోజల్. నాకు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వచ్చింది, వేర్ అతను నేను ఆయన వెంట పడుతున్నాను, నేను ఆయనతో లవ్లో ఉన్నాను అని ఆయన కన్విన్స్ అయిపోయి, నువ్వు అలా వెంట పడక, నాకు నచ్చదు ఇది అనే మెసేజ్ వచ్చి, మరి దాన్ని ప్రపోజల్ అంటారో ఏంటో నాకు తెలియదు, కానీ ఐ థింక్ దట్స్ ద వియర్డెస్ట్. ఓకే. సో సో టు గ్రాబ్ యువర్ అటెన్షన్ ప్రాబ్లీ అలా చేసి ఉండొచ్చు. ఫర్ ఇయర్స్ ఇయర్స్. అప్పుడు నా కళ్ళల్లో నిజంగా కళ్ళల్లో అంటే ఎంతసేపు ఇలాగే చూస్తామని చూసే. ఓకే. సో మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు? ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? క్రష్ అప్పుడు త్రిష శ్రేయ గారు ఇద్దరు ఒకరని చెప్పలేము. బుగ్గలు ఎర్రగా ఇప్పుడు ఇద్దరు. ఒక్కసారి కూడా ఇలా సిగ్గుపడలేదు సినిమాలో నన్ను చూసి. ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ నాకు సిద్ధార్థ్, బాయ్స్ మూవీ అప్పటి నుంచి. నాకు కార్లో వేరే పేరు నెక్స్ట్ సీన్ నెక్స్ట్ అపరిచితుడిలోని విక్రమ్ గారు. ఎందుకు? రేమో ఏది ఆ స్టైల్ ఇన్ దట్ ఆర్డర్. ఓకే. సో అ సినిమా ఆర్ సిరీస్ యూ వాంటెడ్ టు బీ స్టార్డ్ ఇన్? సినిమా అరవింద సమేత. వెబ్ సిరీస్? వెబ్ సిరీస్ నాకు తెలియదండి. ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ వెబ్ సిరీస్. అందుకే చూడను. ఇప్పటివరకు ఒక్క వెబ్ సిరీస్ చూడలేదా? లేదు, చూడలేదు. గాలివాన చూడలేదా? గాలివాన యాక్చువల్గా చూడాలి. ఇంకా చాలా చేస్తాను, చూడొచ్చు కదా. చూస్తాను. ఇలా అడిగితే తప్ప చూడట్లేదు. చూస్తున్నా. సో అ ఫిల్మ్ ఆర్ సిరీస్ యూ వాంటెడ్ టు బి స్టార్ట్? ఫిల్మ్ అంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ ఇస్ బొమ్మరిల్లు. సో అలాంటి ఒక రోల్ అయితే చాలా బాగుంటుందని. సిరీస్ అయితే నాకు మైండ్ హంటర్ అనే షో చాలా ఇష్టం. ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ సీరియల్ కిల్లర్స్, వాళ్ళ మీద చేసే ఒక పోలీస్ వర్క్, అది ఒకటి. సో షో లైక్ దాట్. కాప్ క్యారెక్టరా? అక్కడ సైకోపాత్ క్యారెక్టర్? I don't know. Anything works, but that's a great show. అది మన డేవిడ్ ఫించర్ తీసిన షో అన్నమాట. ఓకే. సో that'll be great. ఏమో సార్, నాకు తెలియదు. చూడండి, బాగుంటుంది. చూస్తా, తప్పకుండా చూస్తా. సో ఇప్పుడు మీరిద్దరు ఆ డైలాగ్, ఒకవేళ అరవింద సమేతలో మీరు ఉంటే ఒక డైలాగ్ ఇప్పుడు మీరు చూపించాలి మీ స్టైల్లో, అండ్ మీరు ఒకవేళ బొమ్మరిల్లులో ఉంటే డైలాగ్ చెప్పాలి. ఇప్పుడు డైలాగ్ అంటే సడన్ గా రాదులే, కానీ ఎందుకు దాన్ని కూని చేయడం చాలా. ఎందుకు దానికి కూని చేయడం అంటే అందుకే మమ్మల్ని తీసుకెళ్ళలేదు. జోక్స్ అపార్ట్, ప్లీజ్ ట్రై చేయండి. సడన్ గా అంటే గుర్తు రావట్లేదు, బట్ చాలా ఉంటాయి దాంట్లో. చెప్పే విషయం, చెప్పే మనిషిని బట్టి మాట వాల్యూనే మారిపోతుంది అనేది చాలా మంచి డైలాగ్. ఓకే. ఇప్పుడు హాసిని, నీ పేరేంటి? అయ్యో, నా పేరు అడుగు. ఓకే. సో ఇప్పుడు అర్థమైంది కదా నేనేం మాట్లాడి ఇంకా. ఓకే. సో హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఫెయిల్యూర్? యా, ఎక్స్పీరియన్స్ చేశానండి. ఏ ఇయర్లో? 2012. ఓకే. మీరు? యా, కైండ్ ఆఫ్.
చెప్పాను అన్ని రాసుకుని దాచిపెట్టుకోవడానికి తప్ప ఏం చేయలేదు. సో ఆల్ ఆఫ్ దట్ ఇస్ ఫెయిల్యూర్. సో వన్ సైడ్ లవ్ ఫెయిల్యూర్ కూడా లవ్ ఫెయిల్యూర్ కదా, అంతే కదా. అంతే. ఓకే, వన్ సాంగ్ యూ లిసన్ టు ఆన్ లూప్ వెన్ ఇన్ లవ్ లో ఉన్నప్పుడు ఆ ఒక పాట మీరు లూప్ లో విన్న ఆ పాట. నాకు EMI చేసేవాళ్ళు సాంగ్ సెకండ్ సాంగ్ చాలా ఇష్టం. సెకండ్ సాంగ్ ఫస్ట్ సాంగ్ అంటే నాకు అరోమలే దట్ సాంగ్ లాస్ట్ సాంగ్. ఓకే, ఇప్పుడు సెకండ్ సాంగ్ అన్నారు ఇందాక. సెకండ్ సాంగ్ చాలా బాగుంటుంది. బట్ ఏంటి ఆ సెకండ్ సాంగ్? సెకండ్ సాంగ్ దాని పేరేంటి మర్చిపోయా. అప్పుడు విన్నాను బాగా, అంటే అప్పుడు కుందన బొమ్మ ఎగ్జాక్ట్లీ. నేను అంటున్నానని అనేస్తున్నా. లేదంటే సెకండ్ సాంగ్ అదే మూవీలో ఆర్డర్లో అదేనా? ఆర్డర్లో ఈ హృదయం కాదా? అది ఫస్ట్ సాంగ్ కదా, అది ఫస్ట్ సాంగ్. అది ఫస్ట్ సాంగ్. మళ్ళీ ఏమో సార్ నాకు తెలియదు. సో వన్ సాంగ్ లూప్ లో విన్న ఆ పాట. ద నైట్ వి మెట్ అని బై లార్డ్ హ్యూరాన్. లవ్ లో ఉన్నప్పుడే వినండి. వింటా, తప్పకుండా వింటా. అంటే తెలుగు పాట వింటాను, తెలుగు పాటలు వింటా. అంటే మీరు అడిగారు కాబట్టి ఎక్కువగా ఇదే అని చెప్పాను. తెలుగు పాటలే చెప్పాలి అంటే తెలుగు పాటలు కూడా చెప్తాను. తెలుగు పాటలే చెప్పండి. నువ్వు వస్తా అంటే నేను వద్దంటున్నారు. నిలువద్దము నేను ఎప్పుడైనా నా పాట ఉంటుంది. ఇప్పుడు ఆ పాట మనందరి కోసం చాందిని చౌదరి పాడుతున్నారు అని అనుకుంటున్నారు, కానీ పాటలేదు, ఆవిడే పాడుతుంది. ఓకే, వద్దు సార్. సో హైపోథెటికల్లీ ఇఫ్ యూ క్రియేట్ అ ప్లేలిస్ట్ టు షేర్ విత్ యువర్ క్రష్, వాట్ సాంగ్స్ వుడ్ ఇట్ హ్యావ్? వాట్ సాంగ్ వుడ్ ఇట్ హ్యావ్? ఆ ప్లేలిస్ట్ లో ఏం సాంగ్స్ ఉంటాయి? మీ క్రష్ తోటి మీరు ఒక ప్లేలిస్ట్ షేర్ చేసుకోవాలి. ప్రాపర్ తెలుగు కమర్షియల్ సాంగ్స్ ఉంటాయి. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టే మాకు మీ గురించి చాలా పెద్ద కాన్వర్సేషన్ అయింది ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు. ఆ పాటలేనా? అంతే కదా, అంతే. నేనేం చెప్పాను ఇందాక? అవునవును, ఆ పాటలే కదా. అంతే. ఆ పాటలు అంటే నాకు తెలియదు ఏ పాట. రెండు చెప్పండి. ఆ పాటలు చెప్పు, నీ రెండు ప్రిఫరెన్స్. ఆ పాటలు ఏవండి? మీరు ఏ పాటలు వింటారో ఆ పాటలే. నాది లక్స్ పాప అదే ఎగ్జాక్ట్లీ. కమర్షియల్ సాంగ్స్ మొత్తం పక్కా కమర్షియల్ సాంగ్స్. సో మీ ఫేవరెట్ ప్లేలిస్ట్ క్రష్ తోటి ఏం షేర్? కాదు, క్రష్ తోటి మంచి లవ్ పాటలు కదా షేర్ చేసుకోవాల్సింది. ఇట్లా ఢించాక్ పాటలు షేర్ చేసుకుంటారా? ఏమంటే లవ్ అదే షేర్ చేయాలని ఏమన్నా. అదే అంతే. సో యువర్ లిస్ట్. నాదైతే లవ్లో ఇప్పుడు ఈ సాంగ్ ఉంది కదా, నిన్ను చూడగానే చిట్టి గుండె, అలాంటి పాట. ఆ తర్వాత ఏంటి అలా ఇచ్చా ఎక్స్ప్రెషన్ అంటే చాలా ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యావు, కరెక్ట్ గా వస్తున్నాయి ఆన్సర్. లేదు, ఇవన్నీ అసలు ఇంప్రాంప్టు వస్తున్నాయి. సో ఆ సాంగ్ అండ్ అప్పుడు ఇప్పుడు మళ్ళీ బొమ్మరిల్లు. సూపర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ లైక్ సమ్వన్, విచ్ వన్ డూ యూ ప్రిఫర్, బ్లాక్ ఆర్ ఇగ్నోర్? ఇగ్నోరే. ఎప్పుడు లైఫ్లో ఎవరిని బ్లాక్ చేయలేదా? చేసాం, ఇగ్నోర్ ఎక్కువ చేసాం. ఓకే, నాది ఇగ్నోరేనా? బ్లాక్ ఎప్పుడు ఎవరిని చేయలేదు? లేదు. సేమ్ నేను కూడా అసలు బ్లాక్ చెయ్యను నా లైఫ్లో ఎవరు. బికాజ్ అంత పవర్ ఇవ్వకూడదు ఎప్పుడు ఎవరిని ఎఫెక్ట్ చేసేంత. పర్ఫెక్ట్. హౌ క్విక్ షుడ్ వన్ రిప్లై సో దే డోంట్ లూజ్ యువర్ అటెన్షన్? మీ అటెన్షన్ లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఎంత క్విక్ రెస్పాన్స్ ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి మెసేజెస్లో? అలా ఏం లేదండి, టైం తీసుకోవచ్చు పర్లేదు. ఇప్పుడు నాకు ఆ టైం వాల్యూ ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు అలా ఫీల్ అవ్వను. కానీ మీరు ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే 2021లో నేను ఒక మెసేజ్ పంపించాను, మీరు ఇంకా ఓపెన్ చేయాల. అవునా? అయ్యో సారీ. జస్ట్ కిడింగ్. పాప బాగానే రెస్పాన్స్ ఇస్తారు. యా యూ. నేను ఐఎమ్ ద వర్స్ట్ టెక్స్టర్, వర్స్ట్ కమ్యూనికేటర్ ఎవర్. ఇంకా అని చెప్తున్నా. నాకు మెసేజెస్ ఓపెన్ చేస్తాను అనుకుంటాను, ఓపెన్ చేయను, రెస్పాండ్ అయ్యాను అనుకుంటాను మెంటలీ, బట్ రెస్పాండ్ అవ్వను. సో మెంటలీ రిప్లై ఇచ్చేస్తాను ఓకే అని, బట్ ఐ డు నాట్ రిమెంబర్, నేను చేయను అది యాక్చువల్లీ. సో అలాంటి నిజంగా అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను నీకు కూడా తెలుసు కదా విషయం, చాలా వర్స్ట్ టెక్స్టర్. సో నేను ఇంకొకరి దగ్గర నుంచి ఒక క్విక్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అదొక చాలా తప్పు అవుద్ది. సో అట్ దేర్ కన్వీనియన్స్ వెన్ ఎవర్. ఇది శృతి హాసన్ 2.0లా ఉంది. మరి అంతే కదా, ఆమె లోపల ఇచ్చుకుంటే వేరే ఇచ్చారేమో అనుకుని ఇట్స్ యాక్చువల్ ప్రాబ్లం, చాలా మందికి ఉండుంటది. ఓకే, ఫస్ట్ టైం ఉంది కదా? లేదు, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఫస్ట్ యు సీ ఎ మెసేజ్ యు బి లైక్ ఓకే యా, and then you forget and then you never reply. తర్వాత ఎప్పుడో చూసినప్పుడు షిట్ నేను రెస్పాన్స్ ఇవ్వలేదు. ఓకే, సో అది బిజీగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం అది. ఆల్సో చిన్న గ్యాప్స్ ఉన్నప్పుడు యూ డు నాట్ హ్యావ్ ద మెంటల్ కెపాసిటీ టు టాక్ టు ఎనీబడి.
సో మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ ఎస్. ఏంటి ఈ ఎస్ ఏదో తేడాగా ఉందే? నాకు కూడా అర్థం కాదా. నిజంగా అది చాలా ఇంపార్టెంట్. ఎస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. ఇఫ్ యూ కెన్ డిఫైన్ వాట్ లవ్ ఈస్ టు యూ ఇన్ అ లైన్, ఏం చెప్తారు? ఒక్క లైన్లో లవ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అండర్స్టాండింగ్. అంతే, ఒక్క వర్డ్లో చెప్పేశారు, ఒక్క లైన్లో చెప్పమంటే అంతే. ఫ్రెండ్షిప్. అండర్స్టాండింగ్, ఫ్రెండ్షిప్, ఆ రెండు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్షిప్ ఉంటే అండర్స్టాండింగ్ ఆటోమేటిక్గా వస్తుంది, అండర్స్టాండింగ్ ఉంటే లవ్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. సూపర్. ఓకే, యూ చాంద్. For me, love is freedom and like you said, understanding. Freedom to be able to be yourself completely. మనలో ఉండే ఒక ఫ్రీడమ్ ఉండాలి. సో యాక్సెప్టెన్స్ ఉండాలి అవతల పర్సన్ నుంచి. సో లైక్ సమ్మతమే అలా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ అలానే ఫ్రీడమ్ అంటే నాకు నచ్చింది నేను చేసుకుంటా అలా నో యూ షుడ్ బి కన్సిడరేట్ అబౌట్ అదర్స్ ఫీలింగ్స్, బికాస్ యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ఇద్దరు పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. అటువంటి ఒక మెచ్యూర్గా ఫ్రీడమ్ ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ వాట్ లవ్ ఇస్, విత్ అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టెన్స్. సో లవ్ అంటే ఫ్రీడమ్, మ్యారేజ్ అంటే లీగల్ ఫ్రీడమా? ఏమో. మీకే పెళ్ళి మీరే చెప్పాలి. Your version of love is freedom. Yes. So your version of marriage is what? It's a commitment. Commitment Commitment freedom. to love and honor and respect. You? ఫ్రీడమ్ విత్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అండి. ఎప్పుడైనా డేటింగ్ యాప్లో ప్రొఫైల్ ఉందా? క్రియేట్ చేసుకున్నారా? లేదండి. ఏం నిజం చేసుకోలేదు. చెప్పండి. నేను పక్కా చేసుకోలేదు. వేరే ఫోటో పెట్టి అస్సలు ఫేక్ chance పెన్ నేమ్ లేదు. పెట్టి అందుకే నవ్వుతున్నారు. లేదు నిజంగా లేదు. అసలు చేసుకోలే. నేను చేసుకోలేదు కానీ నా ఫోటోల మీద అకౌంట్స్ ఉన్నాయంట. Oh yeah. నాకు చాలా మంది స్క్రీన్ షాట్ తీసి అదేంటి ఎందుకు ఇందులో ఉన్నావు ఉన్నా బాగుంది అనిపించేది. బట్ లేదు. ఓకే, సో అలాంటి ఒక అవకాశం ఇస్తే ఒకవేళ తెలిసి ఎవరినైనా డేట్ చేయాలని ఆప్షన్ ఇస్తే ఎవరిని డేట్ చేస్తారు? ఆప్షన్స్ ఇవ్వండి. నేను ఇవ్వాలా? అంటే టాలీవుడ్లో ఉన్న అందరు హీరోస్ మీరు ఆప్షన్స్ ఇవ్వండి. మహేష్ బాబు, వద్దులండి చిరంజీవి గారు. మీరు పేరు తీయటంగా ఇబ్బంది పడుతున్నారు. అలానే ఉంటుంది. delete this question. Okay. Yes, thank Yeah, you, delete thank this you. question. One experience from Sammatam you would cherish. సమ్మతం షూట్ జరుగుతున్నప్పుడు ఒక సిచ్యువేషన్ మీరు అప్పుడు భలే అనిపించింది అన్న ఏదన్నా సిచ్యువేషన్? ఫైనల్ డే షూట్ అండి. ఫైనల్ డే షూట్ అంతా అయిపోయింది, తెలియకుండానే వీఆర్ లైక్ కంప్లీట్ ఎమోషనల్. అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయింది షాట్. అది మొత్తం అంతా చాలా కష్టమైన షాట్ అంతా. చెప్పు, నేను లేను. నువ్వు లేవు కదా. చెప్పు, బాగా చెరిష్ చేసుకున్న రోజు అంటే. లేదు అలా కాదండి, షూటింగ్ అయిపోతే అర్రే అయిపోయింది షూటింగ్ అని ఫీల్ అవ్వడమే విన్నాను నేను ఇంటర్వ్యూస్ లో. బాగా చెరిష్ చేసుకున్న అంటే ఏదో తెలియదు, మాకు ఒక బాండింగ్ ఉండేది నాకని గోపిక్ కానీ టీం మొత్తం అంతా 4 years నుంచి ట్రావెల్ కదా. సో ఎంత కష్టమైనప్పటికీ ఆ సినిమా అయిపోగానే అయిపోయిందని ఒక ఎమోషన్ ఒకటి ఉంటుంది కదా, సాటిస్ఫైయింగ్ ఫీలింగ్. దట్ సంథింగ్ కంప్లీట్ ఫీలింగ్. ఒక మంచి సినిమా చేసాం, అది చేయడానికి ఎంతో కష్టపడ్డాం. ఎక్కడన్నా ప్రాసెస్ లో మిస్ అవుతామా, మనల్ని మనం కాంప్రమైజ్ చేసుకుంటామా, డెలివర్ చేయలేమా, ఇన్ని క్వశ్చన్స్ మధ్య అనుకున్నట్టు చేయగలిగాం అన్నప్పుడు వచ్చిన దట్ కంప్లీట్ ఫీలింగ్. యా, అమేజింగ్. సో యూ? నాకు సమ్మతమే ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్ట్స్. దీంట్లో చాలా సీన్స్ నేను ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎప్పుడెప్పుడు షూట్ చేస్తామని. సో అలాంటి చాలా సీన్స్ వెన్ దే ఫైనలీ కేమ్ ఇన్ టు లైఫ్, మేము కూర్చొని అది ఇన్ పర్సన్ చేసేటప్పుడు ఊహించే ఆ ఒక ఎక్సైట్మెంట్ని బయటకి చూపించే ఒక ఆపర్చునిటీ దొరికింది. సో అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు అది I really looked forward to shooting those scenes. So one exact ఒక మూమెంట్ చెరిష్ చేసే మూమెంట్ ఏదన్నా ఉంది అంటే? కొన్ని మూవీలోని చాలా వరకు కామిక్ సీన్స్ కానీ మంచి కామెడీ ఆ టైమింగ్ అవి ఎక్కువ ఏంటంటే సిచ్యువేషనల్గా మా మధ్య జరిగేదే ఉంటుంది చాలా వరకు. ఏదో అంటే అదొక సెపరేట్ ట్రాక్ అని కాకుండా జనరలీ. సో అలాంటి కొన్ని సన్నివేశాలు బాగా ఎంజాయ్ చేసాం. ఎస్పెషలీ నీది నాది గొడవ అవుతుంది, నేను పైన కింద నుంచి ఒక సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తిన క్యారెక్టర్లో నుంచి నా క్యారెక్టర్లోకి కొంచెం వచ్చి అంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఆ సీన్ నేను బాగా ఎంజాయ్. సెకండ్ హాఫ్ బిగినింగ్ లో వస్తుంది, ఒక 15 minutes బ్యాంగ్ ఉంటుంది. చాలా మంది అందరూ కనెక్ట్ 15 minutes కంటిన్యూస్ స్ట్రెచ్. నాకు చాలా ఇష్టమైన సీన్ అది. వెరీ నైస్. సో ఫైనల్లీ ఒకరు సమ్మతమే సినిమా చూడాలి అంటే ఎందుకు చూడాలి?
ఫ్రెష్ రిలేటబుల్ కంటెంట్. ఓకే. ఏ సీన్ ఇక్కడ ముందు ఎక్కడో చూసామనేలా ఉండవు. సో కంప్లీట్ ఫ్రెష్ ఉంటాయి. అందరూ బాగా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు విపరీతంగా ఉంటాయి. డైలాగ్స్ కానీ క్యారెక్టర్స్ రియాక్ట్ అయ్యే విధానం కానీ కొన్ని ఆ డైలాగ్ ఉంటుంది, ఇప్పుడు ట్రైలర్లో కూడా పెట్టారు, తెలుసు కదా అది. సో అలాంటి కొన్ని చాలా బాగుంటాయి. సో బేసిక్లీ ఒక జర్నీ బిట్వీన్ 2 క్యారెక్టర్స్ అంటే జర్నీయే ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ సమ్మతమే అన్నది. ఓకే. సో మేము విన్నప్పుడు చేసినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో చూసే వాళ్ళు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు, అంతే రిలేట్ అవుతారు అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఓకే. సో ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా చూడాలి. సో సమ్మతమే ఎందుకు చూడాలి? సమ్మతమే సినిమా కంప్లీట్లీ ఒక 2 పేర్స్ మామూలుగా లవ్లో ఉంటాం కదా, లవ్లో ఉన్న వాళ్ళిద్దరూ కూర్చొని ఆడిటోరియంలో కూర్చుంటే వాళ్ళ కంటెంటే వాళ్ళు చూసుకున్నట్టు ఉంటుంది. ఒక కాన్వర్జేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మోర్ దెన్ దట్ చాలా రోజుల తర్వాత ఒక ప్లెజెంట్ సినిమా మనం థియేటర్స్లో చూస్తామన్న ఫీలింగ్ నాకు కలిగింది పర్సనల్గా. మంచి పాటలు ఉంటాయి, మంచి లైక్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. కంప్లీట్గా ఫ్యామిలీతో వచ్చి కూర్చొని ఫ్రెష్గా ఫీల్ అయ్యి ఒక బ్రీజీ ఫీలింగ్తో వెళ్తాం. సినిమా అయిపోగానే బయటకు వచ్చిన తర్వాత బైక్ స్టాండ్ తీస్తున్నాం, లేకపోతే కారులో ఎక్కిన తర్వాత అరే ఈ సినిమా మనకి ఏమి ఇచ్చిందిరా అనేది ఒకటి ఉంటుంది కదా. ఖచ్చితంగా సమ్మతమే మూవీ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు మినిమం ఒక కొంచెం టైం అయినా సరే దాని మీద అవును కదా, కరెక్టే కదా, ఇది నిజమే కదా, ఇలానే మనం ఉండాలి కదా అనే ఒక రిలేటబుల్ కంటెంట్ ఉంటుంది. చాలా బ్రీజీగా ఫీల్ అవుతారు. ఓకే. సో అర్థమైంది కదా వీళ్ళ మాటల్లో సమ్మతమే ఎందుకు చూడాలో. సో గో వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ June 24.